వెల్కమ్ టు BTN న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. నంద్యాల జిల్లా జాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో బర్డ్స్ హై స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన సెకండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ యువ నాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి స్వాగతం పలికిన స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థులు. అనంతరం నూతన స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేసిన ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఈ సందర్భంగా భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మాట్లాడుతూ బర్డ్స్ స్కూల్ కి మాకు ఎప్పటి నుంచో అనుసంధానం ఉందని, అప్పట్లో మా అమ్మ శోభా నాగిరెడ్డి గారు స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని, ఇప్పుడు మళ్లీ సెకండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి నేను హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. బర్డ్స్ స్కూల్ 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు నేను మినిస్టర్ నారా లోకేష్ గారితో మాట్లాడి ఇక్కడ యువకులకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కాలేజ్ అందుబాటులో ఉండేలాగా చూసుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి బర్డ్స్ స్కూల్ యాజమాన్యం సన్మాన కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు చక్కటి డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ యొక్క సొసైటీ మీ యొక్క బర్డ్స్ స్కూల్ గురించి చెప్తున్నారు. 34 years గా 34 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాల మధ్యలో నడిపిస్తుంటారు. కానీ నేను ఈరోజు చూశాను ఇక్కడ స్కూల్లో. నా మాట వినండి, ఏ కార్పొరేట్ స్కూల్ కూడా మీకు ఇంత నీట్ గా ఇంత క్లీన్ గా పెట్టి నడిపించే కార్పొరేట్ స్కూల్ కూడా చాలా కష్టంగా ఇంత ఎఫర్ట్స్ పెట్టి నడిపిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వరకు హై స్కూల్ ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ 10th క్లాస్ వరకు ఇక్కడ చెప్తున్నారు. దీనికి నా కుటుంబం తరఫు నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎటువంటి అవసరం ఉన్నా నేను దగ్గర నుండి చూసుకుంటాను. మీ మంచి మనసు, మీ పిల్లలు మీ మంచి మనసు వాళ్ళు గుర్తు రావాలని చెప్పి కూడా ఇప్పుడు ఎన్నో ఆశలతో స్కూల్లోకి వస్తారు. చాలా మంది డాక్టర్లు అవుదాం అనుకుంటారు, ఇంజనీర్లు అవుదాం అనుకుంటున్నారు. అవునా? డాక్టర్లు ఎంతమంది అవుతారు ఇలా? అవునా? ఇంజనీర్లు ఎవరికి IAS IPS అవ్వాలి కదా? రాజకీయాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? మరి డాక్టర్లు ఇంజనీర్లు మన కంట్రీకి మన దేశానికి సేవ చేయడం ఎంత ముఖ్యమో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు రాజకీయాలకి బాగా చదువుకొని ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ గా మీరు వస్తే ఖచ్చితంగా ఫస్ట్ నేనే వెల్కమ్ చేస్తాను. ఎందుకంటే ఈ సొసైటీలో ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో మనం చూస్తున్న పాలిటిక్స్ లో చదువుకున్న యువకులు ముందరికి రావడం చాలా ముఖ్యము. మరి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత